అక్కడ బీజేపీ కమింగ్ టు దట్, రేవంత్ రెడ్డికి 2 ఫ్యాక్టర్స్ కలిసి వస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పట్ల సానుకూల వాతావరణం, 2 మీకు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసే టైంకు, ఓటింగ్ జరిగే టైంకు రేవంత్ రెడ్డి అన్క్వశ్చన్డ్ లీడర్ ఇన్ కాంగ్రెస్ గా ఎమర్జ్ అయ్యాడు. మీరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ లో చీఫ్ మినిస్టీరియల్ ఫేజ్ గా ఎమర్జ్ అయ్యాడు. సో ఎమర్జ్ అయ్యే వరకు ఏంటంటే రేవంత్ రెడ్డికి సీఎం వర్సెస్ సీఎం, పాసిబుల్ సీఎం అనే వాతావరణం వచ్చి కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్, పర్సనల్ గా చాలా కనెక్ట్ ఉన్నతను, వీళ్ళిద్దరు అవుట్ సైడర్స్, అది బాగా క్యాంపెయిన్ చేశారు. అది బీజేపీకి వెంకటరమణారెడ్డి నేను చూశాను ఒక యాడ్, కొడంగల్లో డిపోలో బస్సు మళ్ళీ కొడంగల్కి పోతుంది, మళ్ళీ గజ్వేల్ డిపో నుంచి వచ్చిన బస్సు గజ్వేల్ పోతుంది, కామారెడ్డి డిపో బస్సు ఇక్కడే ఉంటుంది అని. అంటే అది ఆయన ఎసెన్స్ ఆఫ్ లోకల్ అన్నది ఆయన బాగా, ఎందుకంటే ఆయన అందుబాటులో ఉంటాడు కదా. ఇప్పుడు గజ్వేల్లో కూడా కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు మన గజ్వేల్ ఏమన్నాడు కేసీఆర్, నేను నెలలో 1 రోజు ఉంటా. మన కేటీఆర్ ఏమన్నాడు, వారంలో 2 రోజులు ఉంటా అన్నాడు. ఎందుకన్నాడంటే ఎంత పెద్ద నాయకుడైనా మా ఎమ్మెల్యే మాకే దొరుకుతలేడు అనే భావన పెరుగుతుంది ప్రజల్లో. నువ్వు సీఎం అయితే మాకు దొరకకపోతే, అలా ఉండేటువంటి వాతావరణం. కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుందని చూడట్లా, కాన్స్టిట్యున్సీ ప్రతి దాళ్ళు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తో కంపేర్ చేసినప్పుడు మా కాన్స్టిట్యున్సీ డెవలప్ గజ్వేల్ ఎమ్మెల్యేనే వచ్చి వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్లీ అది ఆ డెవలప్ అవుతుంది కానీ ఆమె నిలబడతాను కదా, వేరే వాళ్ళు పోయి పోటీ చేస్తే వస్తారా? ఇప్పుడు గంగుల కమలాకర్ వచ్చి కామారెడ్డిలో పోటీ చేయమను, గంప గోవర్ధన్ వచ్చి గజ్వేల పోటీ చేయమని అవుతుందా? ఆ కేసీఆర్ కనుకనే అవుతుంది అంతా ఆ మేరకు నిలబడటానికి. అయితే అక్కడ బీజేపీ లోకల్ క్యాండిడేట్ కున్న బలం అడపోయి మోడీ రాకముందు ఆయన అనుకుండే, నా అంచనా రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఉండే. కానీ ఎప్పుడైతే అంటున్నారు సార్ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి, రేవంత్ రెడ్డి క్యాండిడేచర్ డిక్లేర్ చేయనప్పటి నుంచి కూడా తాటిపల్లి వెంకటరమణ సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు, అక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి క్యాండిడేట్ కాకముందేమో క్లియర్ గా బీజేపీ ఎడ్జ్ ఉండే, ఇట్ వాజ్ బీజేపీ వర్సెస్ కేసీఆర్. రేవంత్ రెడ్డి క్యాండిడేట్ అయ్యాక ఒకానొక దశలో చాలా కీన్ కంటెస్ట్ అయింది. సో రేవంత్ కూడా ముందుకొచ్చారు. కానీ మోడీ పర్యటన తర్వాత మళ్ళీ బీజేపీ కాస్త మళ్ళీ ముందుకొచ్చింది. అందువల్ల ఇవాళ అక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు రేపు చూడండి, నా నమ్మకం కౌంటింగ్ లో ఒకసారి ఈయన వెనకబడ్డాడు, ఒకసారి ఆయన వెనకబడ్డాడు, ఒకసారి ఈయన వెనకబడ్డాడు, వార్తల్లో చూడకుండా ఉండదు 90%. ఇక రేర్ కేసు 10% మొదటి నుంచి లీడింగ్ లో ఉంటే, మొదటి నుంచి ఆ ముగ్గురులో ఒక్కరే లీడింగ్ మొదటి నుంచి ఉండడం అనేది నాకైతే అనుమానమే. సో అందువల్ల ఈ అన్సర్టనిటీ చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అంటే క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న రిపోర్ట్లన్నీ కాంగ్రెస్ అనుకూలం.